హాయ్! హలో! వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. మన రాప్తాడు వైఎస్ఆర్‌సీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు మనతో ఉన్నారు. సార్ వెల్కమ్ టు అవర్ స్టూడియో. నమస్తే. మీరు ఎంపీటీస్, జడ్పీటీసీ ఎలక్షన్స్‌లో యెస్. మీ ఎవరైతే మీ సభ్యులు జడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఉన్నారో వారిని ఒక పోలీస్ స్టేషన్‌లో బంధించి టీడీపీ వారు అదే వీళ్ళంతా కలిసి వాళ్ళని భయపెడుతూ ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రులని కిడ్నాప్ చేశారన్న విషయం తెలిసినప్పుడు, మీరు వెళ్ళాను అక్కడ అని చెప్పారు. కానీ మీరు వెళ్తున్నప్పుడు మీ వెహికల్ మొత్తం షూట్ చేస్తూనే వెళ్లారు. అక్కడికెళ్ళిన తర్వాత మీరు బూతులు మాట్లాడుకుంటూ కారు దిగేరి వెళ్లారు. అదంతా ఒక డ్రామాలాగా క్రియేట్ సినిమాటిక్‌గా. చేశారు. సినిమాటిక్ క్రియేట్ చేశారు. అసలు యాక్చువల్‌గా మీకు జరిగిన అన్యాయాన్ని ఒక్కరంటే ఒక్కరు కూడా చూయించలేదు. అసలు ఏంటి సార్ అక్కడ? అది ఆవేశంతో, ఆవేదనతో, ఆక్రోశంతో ఆ రోజు మేము తీసుకున్న నిర్ణయం అండి. హ్మ్. మేము సంపూర్ణంగా మా ఎంపీటీసీలందరూ గూడా హైకోర్ట్‌ని అప్రోచ్ అయ్యారు. హ్మ్. రామగిరి మండలం ఎంపీడీఓ కార్యాలయంలో హ్మ్. ఎన్నిక జరిగితే మాకు రక్షణ ఉండదు. మాకు రక్షణ కల్పించండి అని హైకోర్టు ఆదేశాలిచ్చారు. హైకోర్టు ఆదేశాలు అక్కడ అక్కడ కాదు వేరే దగ్గర అనేసి నో. నో. హైకోర్ట్ లేదు. హైకోర్టు ఆదేశాలు ఏమిచ్చారంటే, హ్మ్. సంపూర్ణమైన పోలీసు రక్షణతో వారిని ప్రొటెక్షన్‌తో. హ్మ్. తీసుకెళ్ళి మండల కార్యాలయంలోకి తీసుకెళ్ళి, అక్కడి నుంచి వాళ్ళని ఇంటి వద్దకు చేర్చేంత వరకు కూడా పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వండి అని ఇచ్చారు. హ్మ్. సో, ఎంపీటీసీలందరూ కర్ణాటకలో, బెంగుళూరులో ఒక దగ్గర చేరుకున్నారు. హ్మ్. అక్కడి నుంచి నేను వాళ్ళని తీసుకొనొచ్చి కర్ణాటక బార్డర్‌లో బాగేపల్లి టోల్ ప్లాజా దగ్గర హ్మ్. పోలీస్ డిపార్ట్‌మెంట్‌కి అప్పచెప్పాం. హ్మ్. వీళ్ళు తీసుకెళ్తుండగానే టైం అయిపోయిందనేసి మళ్ళీ రిటర్న్ తీసుకొనొస్తూ హ్మ్. పెనుగొండలో మా మండల మేజిస్ట్రేట్ ఎంఆర్ఓ గారి కార్యాలయంలోకి వాళ్ళని తీసుకొనెళ్లారు. ఓకే. అప్పుడు తీసుకెళ్ళి మీరెక్కడున్నారు సార్ అప్పుడు? నన్ను కర్ణాటక బార్డర్ నుంచి మీరు లోపలికి రాకూడదని నేను కర్ణాటక బాగేపల్లి దగ్గరే ఉన్నా. ఓకే. ఓకే. అంటే నన్ను మీరు రాకూడదు ఆంధ్రాలోకి. అంటే నేను నేను పాకిస్తాన్‌లోకి ఎందుకు నేను రాకూడదని రాకూడదన్నట్టు పాకిస్తాన్ ప్రభుత్వం అంటే అడ్డుకుంటున్నట్లు ఎందుకు రాకూడదన్నారు సార్? వాళ్ళు దుర్మార్గమైనటువంటి విధానం. ఒక ఆ! ఒక దుస్సాంప్రదాయం అండి అది. ఇప్పుడు మీరెలా ఆగిపోయారు సార్? ఓకే. హ్మ్. వాళ్ళ దుస్సాంప్రదాయం ఓకే. మీరెలా ఆగారు? నేను నమ్మాను ఇక నేను పోలీసులు తీసుకెళ్తన్నారు. కోర్టు ఆదేశాలు ఇచ్చింది కాబట్టి పోలీసులు హ్మ్. ఓకే. పాటిస్తారు అని నమ్మిన. ఓకే. నమ్మినాను. దాని తర్వాత వాళ్ళు తీసుకెళ్లారు. అక్కడ తీసుకెళ్తూ నాకు సమాచారం ఏమొచ్చిందంటే, వెళ్తూ ఉండగానే ఎంపీటీసీలకు ఎవరైతే బందోబస్తులో ఉన్న ఎస్ఐలు ఎంపీటీసీలతో పరిటాల సునీతతో, పరిటాల శ్రీరామ్‌తో ఫోన్‌లో మాట్లాడిచ్చినారని తెలిసింది నాకు ఓకే. ఓకే. ఆ! తెలవగానే నేను ఎళ్ళిపోయాను. బార్డర్ దాటి ఎళ్ళిపోయాను. వెళ్ళిపోయేసి చెన్నై కొత్తపల్లి వరకు వెళ్ళాను. ఈలోపు పోలీసులు వాళ్ళని పెనుగొండలోకి తీసుకెళ్తున్నారని పెనుగొండలోకెళ్ళాము. డీఎస్పీ గారు మీరిక్కడ ఉండకూడదండి. మీరు కర్ణాటక బార్డర్ దాటి రావద్దన్నాం వచ్చారంటే, అట్లెట్లా చెప్తారు సార్? మా ఎంపీటీసీలు మేము తీసుకొని పోతాము. హ్మ్. అంటే మేము తీసుకొచ్చి మీకు బాగేపల్లి టోల్ ప్లాజా దగ్గర కర్ణాటకలో అప్పజెప్తాము అన్నారు. సరే ఆయనని నమ్మి బయటికెళ్ళాం. హ్మ్. పెనుగొండ దాటాం. ఓహో! పెనుగొండ మళ్ళీ దాటి వచ్చి వెనక్కి వెళ్లారు. వెళ్ళాము. మా జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ గారు అక్కడే ఉన్నారు. హ్మ్. ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర. ఆమె ఫోను చేశారు. "అన్న ఇది మీరు వీళ్ళని నమ్ముతున్నారు పోలీసుల్ని. మీరు రాకపోతే ఇక్కడ ఏముండదు. అందరిని ఎత్తుకుపోతారు ఈళ్ళు. తెలుగుదేశం పార్టీ లీడర్లు, రామగిరి ఎస్ఐ వీళ్ళందరూ వచ్చి మేజిస్ట్రేట్ ముందరే ఈళ్ళందరిని బెదిరిస్తన్నారు." హ్మ్. వెంటనే నేను రావడము నాకు అర్థమైంది పరిస్థితి. నమ్మడానికి లేని పరిస్థితుల్లో పోలీసులున్నారు. హ్మ్. మనం ఎవరినైతే రక్షణ కల్పిస్తారని అనుకుంటామో వాళ్ళే ఈరోజు భక్షణకు సిద్ధమైనారు. హ్మ్. ఇక లేదు చట్టము లేదు, కోర్టు లేదు, ఏమి ఆదేశాలు ఇక్కడ అమలవ్వవు. హ్మ్. వాళ్ళ రౌడీ రాజ్యాంగమే పరిటాల వాళ్ళ రౌడీ రాజ్యాంగమే అమలైతా ఉంది. హ్మ్. వాళ్ళ బంధువులు వాళ్ళు వీళ్ళు 2, 3 ఆహ్, మ జీపులకొచ్చి వాళ్ళు వీళ్ళని ఎంపీటీసీలని లాక్కొని పోయేటువంటి పరిస్థితులు నా కళ్ళ ముందర కనపడింది. అంటే అక్కడికి వెళ్ళడమే నేను తిట్టుకుంటూ ఎళ్ళా. హ్మ్. వీళ్ళు షూట్ చేసిన విషయం నాకు తెలీదు. ఓకే. ఎవరో వీడియో తీస్తున్నారనే విషయం కూడా నాకు తెలీదు. హ్మ్. వెళ్ళడమే మేము ఎళ్ళాను. తిట్టుకుంటూనే ఎళ్ళా. దాడి చేయడానికే ఎళ్ళా. అంటే కొడతానికి ఫిక్స్ అయిపోయారు. నా ఎంపీటీసీలు నేను తెచ్చుకోవడానికి దేనికైనా గూడా నేను సిద్ధపడే ఎళ్ళా. అంటే అది కొద్దిగా రాజ్యాంగ విరుద్ధంగా గాని, అమాయిత సమాజం ఇదండి కాదండి. నేను కూడా ధర్మము కాపాడాల్సిన బాధ్యత పోలీసులది. అవును. వాళ్ళ ధర్మం తప్పినప్పుడు ఆ ధర్మాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత నాది. యాస్ ఎన్ ఎందుకంటే వాళ్ళని నేను అప్పజెప్పాను. నేను లీడర్‌గా లీడర్‌గా. మీ రెస్పాన్సిబిలిటీ యాస్ ఎ అది. లీడర్‌గా నన్ను నమ్మి, నా మాటలు నమ్మి వాళ్ళు పోలీసుల చేతుల్లోకెళ్లారు. హ్మ్. మీరెళ్ళండి డిపార్ట్‌మెంట్ కరెక్ట్. తీసుకెళ్తది. మిమ్మల్ని రైట్. రైట్. తీసుకొస్తదనేసి. హ్మ్. సో, ఇప్పుడు నన్ను నమ్మి వెళ్ళిన వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత నాది. హ్మ్. సో, ఆ రోజు ఔట్ ఆఫ్ ది వేనే ఎళ్ళాం. హ్మ్. ఔట్ ఆఫ్ ది వేనే వెళ్ళాం. పోలీసులు మమ్మల్ని ప్రిపేర్ అడ్డుకున్నారు. అయిపోయారు సార్ ముందే మీరు. ప్రిపేర్ అయ్యాం. ఓకే. ప్రిపేర్ అయ్యాము. నా ఎనకాల ఎవరున్నారో కూడా నేనేం చూసుకోలేదు. అవునవును. ఫోర్స్‌ఫుల్‌గా బాగా ఫోర్స్‌గా ఎళ్లారు. నా ఎనకాల ఎవరున్నారో కూడా నేను చూసుకోలేదు. హ్మ్. నా ఎనకాల ఫాలో అవుతున్నదెవరు, బయట ఉన్నదెవరు నాకు తెలీదు. సో, ఎళ్ళాను. అక్కడ పోలీసులు అడ్డుకున్నారు, ఆపారు. లేదు
నేను టీడీపీ వాళ్ళు కనపడితే వాళ్ళని తిట్టాను. తెలుగుదేశం పార్టీ లీడర్లు కొంతమంది కనపడితే వాళ్ళని తిట్టాను. వాళ్ళ మీదకెళ్ళాను. సెకండ్ టైమ్ గూడా వాళ్ళ ఫోర్స్ వాళ్ళ తీసుకున్నారు. మీదకు ఉరికిన. స్టెప్ ఉరికితే గూడా తీసుకున్నారు. మళ్ళీ పోలీసులు సీఆర్‌పీఎఫ్ వాళ్ళు ఎవరున్నారో ఆపినారు. హ్మ్. అంటే ఆ రోజు భగవంతుని దయ వల్ల ఏమీ జరగలేదు. నిజంగా ఆ రోజు అవసరమనుంటే హ్మ్. ఇలా కూడా జరుగుతుందా అని వాళ్ళు వాళ్ళు ఊహించలేదు. ఇప్పుడు 'ప్రకాష్ రెడ్డి' అనేవాడు సాత్వికుడు అనేది వాళ్ళ ఒపీనియన్. హ్మ్. ఎక్కడ సాత్వికుడు సార్ మీరు? వాళ్ళ ఒపీనియన్ ఆ రోజు వాళ్ళ వరకు గూడా. ఒపీనియన్. ఓకే. ఆ! నేనైతే సాత్వికుడిని కాదు. హ్మ్. నేను సాత్వికునిగా మారినా. ఓకే. నేను హ్మ్. 98లో మాంసం తినేది మానేసినా. ఓకే. ఆ! నేను సాత్వికునిగా మారినా. హ్మ్. నాలో మంచితనాన్ని చేతగానితనంగా వాళ్ళు భావించినప్పుడు, హ్మ్. నేను ప్రజల్ని ప్రేమిస్తా, ప్రజల కోసం పనిచేస్తా, ప్రజలకు వాళ్ళు వాళ్ళని కాపాడుకుంటూ వచ్చిన ప్రజల ప్రయోజనాల పరిరక్షణ కోసమే పని చేసుకుంటూ వచ్చిన. యెస్. అది మీ రాజకీయాలనేది రెస్పాన్సిబిలిటీ. రాజకీయాలనేది సెకండరీ. రాజశేఖర రెడ్డి గారు పిలిచి అవకాశం ఇచ్చారు. హ్మ్. ఆయన ఆదేశాల మేరకు ఆయన చూపించిన మార్గంలోనే నడుస్తా ఉన్నా. మరి ఈరోజు అది తప్పైతా ఉందే. నా మంచితనం, నా చేతగానితనం అయితాందన్నప్పుడు తిరగబడాల్సొచ్చింది. తిరుపతిలో డిప్యూటీ మేయర్ ఎలక్షన్స్‌లో జరిగిందిదే. మళ్ళీ మనకి ఈ కాన్స్టిట్యుయెన్సీలో జరిగిందిదే. అన్ని చోట్ల ఇలాగే జరుగుతుంది. మొన్నటికి మొన్న మన పులివెందుల ఆహ్, మురళీ నాయక్ గారు డైరెక్ట్ గన్ తీసి కాల్చేస్తారు నా కొడుకుల్లారా అన్నారు. అవును. అంటే పోలీసులు మొత్తం కూడా మీరు అప్పటి నుంచి ఇప్పటిదాకా చూసుకున్నా కూడా అధికార పార్టీకి కొమ్ము కాస్తూనే ఉన్నారని మీరు చెప్తూ ఉన్నారా? అంటే మేము మా హయాంలో ఎప్పుడు గూడా పోలీసుల్ని అట్లా మిస్‌యూజ్ చేయలేదండి. హ్మ్. జగన్ గారు క్లియర్ ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చేవాళ్ళు. ఆయన అభిప్రాయం దాన్ని ఒక 20, 25 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉండాలా. ఈ రాష్ట్రం పట్ల ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక ఎజెండాతో ఆయన ఒక అభివృద్ధి ఎజెండాతో ఉన్నారాయన. హ్మ్. సో, అవి మాత్రమే వినపడాలా, కనపడాలా. జగన్ గారు చేస్తున్నటువంటి మంచి మాత్రమే ప్రజల్లో చర్చ జరగాల. తప్ప ఎటువంటి ఆహ్, అన్‌వాంటెడ్ థింగ్స్ జరగకూడదనే ఉద్దేశ్యంతో ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు పోలీస్ డిపార్ట్‌మెంట్‌కి. ఈవెన్ మేము మా ఫెయిల్యూర్స్‌లో అది గూడా ఒక కారణమే. ఓకే. మేము అది 5 స 5 ఫెయిల్యూర్‌గానే సమ కన్సిడర్ యెస్. మేము చేస్తున్నారు. 5 సంవత్సరాల్లో ఫెయిల్ అయిన దాంట్లో గూడా హ్మ్. ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు మాకేమి మేము మేము ప్రపోజ్ చేసిన విషయాలు అంటే రాజ్యాంగ విరుద్ధమేమి మేము ప్రపోజ్ చేయము. అవి వాటిలో కూడా మాకు అన్యాయం జరగడము. హ్మ్. కొంత మాకు సంబంధించిన వాళ్ళని గూడా మేము జైలుకి పంపించాల్సి రావడం. ఏమి కొంత ప్లస్ స్ట్రిక్ట్‌గా మేము వ్యవహరించడము. ఎక్కడ గూడా ప్రభుత్వ ఆస్తుల్ని దోపిడీ చేయాలని అనుకుంటున్న వాళ్ళను దాన్ని అడ్డుకోవడము. వాళ్ళు మా వాళ్ళైనా గూడా స్ట్రిక్ట్‌గా వ్యవహరించడం వల్ల గూడా మేము నష్టపోయినాం.